హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన నల్లి బిర్యానీ. ఇది వెంటనే తినాలనిపిస్తుంది కదా. ఇలాంటి నల్లి బిర్యానీని మనం ఈరోజు మన కిచెన్లో తయారు చేసుకుంటున్నాం. హైదరాబాద్లో ఎక్కువ మంది నోట్లో తేలేదే ఈ నల్లి బిర్యానీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నల్లి బిర్యానీ కోసం నల్లీలు తీసుకోవాలి. అంటే మటన్ షాప్కి వెళ్ళి చెప్పినట్లయితే ఇలాగా పెద్ద సైజు ముక్కలు కొడతాడు. ఇవే నల్లీలు అంటేని. దీంతో పాటు ఒక 1/2 కిలో వరకు మటన్ కూడా తీసుకోవాలి. ఎంతమంది ఉంటే అన్ని నల్లీలు తీసుకోండి. 1/2 కిలో మటన్ తీసుకోండి. మనం బోన్సీ తీసుకున్న పర్లేదు, బోన్లెస్ తీసుకున్న పర్లేదు. దీంతో పాటు ఒక 1/2 కిలో వరకు కైమా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని తయారు చేయడానికి ఒక మిక్సీ గిన్నె తీసుకొని 5 యాలక్కాయలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాయలు ఒక 4, ఇంకా అనాస పువ్వు 1, మిరియాలు ఒక 10 వరకు తీసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోండి. మసాలా పొడి రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలాని నల్లీలకి వేసేద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఓన్లీ నల్లీల వరకు తీసుకోండి. ఈ సైజు అయినా కంపల్సరీ ఉండేలా తీసుకోండి. పెద్దవి లేకపోయినా ఈ సైజు ఉండాలి. ఇప్పుడు దీనిలో మనం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీనిలో ధనియాల పొడి 1 స్పూను, దానిలో సగం అంటే జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు కారం 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. పెరుగు ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. పుల్లడిదైనా పర్లేదు, నార్మల్దైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ నల్లీలకి మనం మసాలాలన్నీ బాగా పట్టించేసుకోవాలి. ఇలా మొత్తం మసాలా పట్టిన తర్వాత మనం అసలు ఇంగ్రీడియంట్స్ మర్చిపోయాం, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు దీనిలో మనం ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందే వేసుకొని కలిపేసుకోండి. ఇక్కడ నేను మర్చిపోయాను. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. కనీసం ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలి. టైం ఉన్న వాళ్ళైతే ఒక గంట అయినా నానబెట్టుకోండి. మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి. వేరొక గిన్నె తీసుకొని దానిలో మటన్ తీసుకోవాలి. బోన్లెస్ అయినా బోన్తో అయినా ఏదైనా పర్లేదు. దీనిలో పసుపు 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ వేసుకోండి. కంపల్సరీ మిరియాల పొడి వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, లవంగాయలు ఒక 4, యాలక్కాయలు ఒక 4, ఇలాగా మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత దీనిలో కారం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి. ఫ్రెష్ కొత్తిమీర ఉంటే కొంచెం ఎక్కువే వేసుకోండి. కొత్తిమీర పుదీనా మాత్రం చాలా ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు 2 కూడా వేసేసుకున్న తర్వాత దీనిలో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలి అనేది వీడియో చివరిలో పెడతాను, చూసుకోండి కావాలనుకుంటే. రానవాళ్ళు ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ 2 గుప్పిళ్ళ వరకు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. మొత్తం మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత దీనిలో ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగంతా బాగా కలిసేలాగా మొత్తం అంతా ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలిపేసుకోండి. మొత్తం ముక్కలకన్నీ పట్టేసిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. 1 స్పూను నూనె వేసుకోండి. ఆల్రెడీ మనం ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్కి నూనె ఉంటుంది కదా, ఆ నూనె వేసుకుంటున్నాను. ఇక్కడ 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. లేదనుకుంటే నార్మల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని దీన్ని కూడా ఒక అరగంట సేపు నానబెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకుందాం. దానిలో 1 కేజీ వరకు బియ్యం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను సుమారుగా 3 గ్లాసులు అవుతున్నాయి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. కావాలనుకున్న వాళ్ళు నార్మల్దైనా తీసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్తోనే ఇది చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా క్లీన్ చేసేసుకొని నీళ్లు వేసి ఒక అరగంట సేపు నానబెట్టేసుకోండి. నానబెట్టి ఉంచుకున్న మటన్ని పొయ్యి మీద పెట్టుకొని మొత్తం అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి. వేయించేటప్పుడు మనకి నూనె అంతా కూడా బయటికి తేలుతుంది. అలాగా మొత్తం అంతా తేలిన తర్వాత దగ్గరికి అయ్యే వరకు ఇలాగా వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. సుమారుగా 1/2 లీటర్ నీళ్ళు ఉండేలా వేసుకోండి. ఇక్కడ మనకి మటన్ ఉడికించుకోవాలి, ఇంకా గ్రేవీలా కూడా ఉండాలి కాబట్టి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలని మధ్యకి కట్ చేసుకొని వేసేసుకోండి. 1 టమాటాని తీసుకొని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. పండిన టమాటా తీసుకొని పేస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ వేయడం వల్ల మనకి గ్రేవీ అంతా చిక్కగా అవుతుంది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం 3 బిర్యానీ ఆకులు వేసేసుకొని మూత పెట్టి దీన్ని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది మూత పెట్టి ఉడికించేసుకుందాం. ఈలోపు
వేరొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక 3 లీటర్ల వరకు నీళ్ళు ఉండేలాగా వేసుకోండి, లేదంటే 2 లీటర్లైనా సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం యాలక్కాయలు ఒక 5, లవంగాయలు ఒక 6, దాల్చిన చెక్క చిన్న మొక్క, నెక్స్ట్ అనాస పువ్వు ఒక 3, లవంగాయలు 6 వేసుకోండి. మిరియాలు ఒక 10 వరకు వేసుకోండి. మిరియాలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. బిర్యానీ ఆకులు ఒక 3 వరకు వేసుకోండి. ఉప్పు ఒక 4 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఎంత వేసుకున్నా కానీ బియ్యానికి ఎంత కావాలో అంతే మనకి పీల్చుకుంటుంది. పుదీనా, కొత్తిమీర ఈ 2 కూడా వేసేసుకోండి. 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇలాగ ఆయిల్ వేయడం వల్ల మనకి బియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. నిమ్మకాయ ఒక హాఫ్ ముక్క వరకు పిండేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళని మరగనివ్వండి. బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు పొయ్యి మీద ఒకసారి కూర దగ్గరికి అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, మన కూర అంతా కూడా గ్రేవీలాగా దగ్గరికి అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నీళ్లు మరిగిపోతున్నాయి కదా, ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని దీనిలో వేసేసుకోవాలి. కంపల్సరీ అరగంట సేపు నానబెట్టుకోండి. అప్పుడే మనకి ఇక్కడ బిర్యానీ అనేది చక్కగా పొడవుగా వస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత పైన అన్నీ కూడా మనకి మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి కదా, వాటిని తీసేసుకోవాలి. ఆల్రెడీ ఫ్లేవర్ అంతా దిగిపోద్ది కాబట్టి మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు రైస్ మనకి 90% వరకు ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడికిపోయింది చూడండి, ఇలాగ పలుకు పలుకుగానే ఉండాలి కొంచెం. ఇప్పుడు దీన్ని తీసుకొని ఆల్రెడీ మనం కూర తయారు చేసుకున్నాం కదా మటన్ కర్రీ, దానిలో ఇది మనం వేసేసుకోవాలి. ఎప్పుడైనా కానీ బిర్యానీ చేసేటప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి. ఇక్కడ లేయర్లా చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రైస్ అంతా కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలాగ కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం అంతా వేసేయకుండా ఒక సగం రైస్ వరకు వేసుకోండి. దీనిపైన కొత్తిమీర, పుదీనా, కుంకుమ పువ్వు తీసుకొని వేడి నీళ్ళు వేసి దాని వాటర్ని దీనిలో వేసుకోండి. కుంకుమ పువ్వులో వేడి నీరు వేయగానే మనకి మంచి కలర్ వస్తుంది. దానిపైన వేసేసుకోండి. నెక్స్ట్ దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. 2 గుప్పిళ్ళ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్లే మంచి టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ మిస్ చేయకుండా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. నెక్స్ట్ జీడిపప్పు. ఇవన్నీ వేసిన తర్వాత మిగిలిన రైస్ని కూడా దీనిపైన వేసేసుకోండి. వేసేటప్పుడు ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి, ఒకే దగ్గర వేసేసుకోకుండా. ఇలా అయితేనే మనకి కలర్గా లేయర్ లాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం అన్నం అంతా వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా సర్దేసుకోండి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోండి. ఇవి కూడా 2 గుప్పిళ్ళ వరకు ఉండేలాగా వేసుకోండి. ఎంత వేసుకుంటే అంత టేస్ట్, కంపల్సరీ వేసుకోండి. నెక్స్ట్ దీనిపైన సాఫ్రాన్ వాటర్, కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకోండి. నెక్స్ట్ జీడిపప్పుని నెయ్యిలో వేయించుకున్నది దీనిపైన వేసుకోండి. నెయ్యితో పాటే వేసేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వల్ల మంచి గుమగుమలాడిపోద్ది మనకి బిర్యానీ అనేది. ఇప్పుడు దీనిపైన మనం టిష్యూ పేపర్లు ఉంటే టిష్యూ పేపర్లు పెట్టుకోండి. పాతకాలంలో లాగా పిండిని కలిపే పని లేకుండా ఇలాగ ఈజీగా తయారు చేసుకోవచ్చు. దమ్ చేసుకోవడం, ఇలాగ టిష్యూ పేపర్లన్నీ పెట్టేసుకోండి. ఒకవేళ టిష్యూ పేపర్ లేనట్లయితే గోధుమ పిండిని కలిపేసుకొని చుట్టూ అంచుకు పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్ మీద వాటర్ జల్లేసుకోండి. ఆల్రెడీ మిగిలి ఉన్న కుంకుమ పువ్వు వాటర్ ఏమైనా ఉంటే దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా నీళ్లు వేయడం వల్ల మనకి డ్రై అయిపోకుండా రైస్ ఉంటుంది. ఆవిరంతా కూడా మనకి బయటికి పోదన్నమాట. ఇప్పుడు వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బరువుగా ఏదైనా ఒక రాయి లాంటిదైనా ఏదైనా పెట్టేసుకొని అలాగ ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. వేరొక పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. దీంతోపాటు 1 అర స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఆల్రెడీ మనం మసాలా పెట్టి ఉంచుకున్న నల్లీల్ని దీనిలో వేసేసుకోవాలి. నల్లీలన్నీ వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు నూనె నెయ్యిలో బాగా వేయించేసుకోండి. ఇలా నల్లీల్ని వేయించడం వల్ల నెయ్యి నూనె చక్కగా మనకి నల్లీలకి చక్కగా పడుతుంది. ఇవి మొత్తం అంతా బాగా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ దీని మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాని దీనిలో వేసేసుకోవాలి. చూడండి, మనకి వేయించాక ఇలాగ అయిపోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇది వేసిన తర్వాత ఈ మసాలాతోనే 1 గ్లాస్ వాటర్ వరకు వేసేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్లు వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒకవేళ మనకి మటన్ కొంచెం ముదరగా అనిపించినట్లయితే ఒక 5-6 విజిల్ వరకు వేయించుకోవచ్చు. నార్మల్గా అయితే 4 అయితే సరిపోతుంది. వేరొక పాన్ తీసుకొని దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. దీనిలో
పావు కిలో కైమా తీసుకొని దానిలో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు వేయించిన నూనెలోనే నేను వేయించుతున్నాను. 1 స్పూన్ తీసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు అంతా కూడా కైమాకు పట్టేలాగా కలిపేసుకోండి. మరీ ఎక్కువ నూనె వేసుకోవసరం లేదు. ఆల్రెడీ మనకి మటన్లోంచి నీరు వస్తుంది కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించేసుకోండి. మటన్లోంచి ఉప్పు వేసాం కాబట్టి నీరంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీనిలో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇంత కారం అనుకోవద్దు, ప్రతి దానిలో కారం వేసుకున్నా కానీ మనకి ఆ స్పైసీతనం అనేది ఇలా వేసుకున్నట్లయితేనే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ కారం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకోండి. ఇదంతా కూడా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. దీనిలో మనం ఎటువంటి మసాలాలు వేసుకోవట్లేదు. ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ 1 గుప్పెడు వరకు వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం వేసుకోండి. పుదీనా కొంచెం వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇది మొత్తం అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించేసుకోండి. ఇది ఉడికేలోపు మన కుక్కరు చల్లారిపోయి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. కుక్కర్లో నల్లీల్ని తీసేసుకోవాలి. విజిల్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఈ నల్లీలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా వాటర్ మొత్తం ఉంది కదా, ఈ మసాలా వాటర్ని ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకున్న మటన్ కీమా ఉంది కదా దానిలో వేసుకోవాలి. దానివల్లే మనం ఇందులో ఏ మసాలాలు యాడ్ చేయలేదు. ఒకసారి కలిపేసుకొని ఈ కుక్కర్లో ఉన్న మసాలా వాటర్ అంతా వేసేసుకోండి. ఈ వాటర్తోనే మనకి చక్కగా కైమా అనేది ఉడికిపోద్ది. ఇంకా సెపరేట్గా మనం వాటర్ ఏం తీసుకోని అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈలోపు వేరొక పాన్ తీసుకొని దానిపైన 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఆల్రెడీ నల్లీల్ని మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ నూనెలో వేసి వేయించేసుకోవాలి. ఉడికిన తర్వాత బాగా వేయించుకొని మసాలాలు వేసుకున్నట్లయితే ఇంకా బాగా మనకి ఈ నల్లీలకి మసాలా అంతా కూడా చక్కగా పడుతుంది. ఇప్పుడు ఇది బాగా వేయించేసుకున్న తర్వాత దీనిపైన మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. స్నాక్స్ అనగానే గుర్తుకొచ్చేది చాట్ మసాలా. చాట్ మసాలా 1 స్పూన్ వరకు వేసుకొని మిరియాల పొడి 1 స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకుంటున్నాం కదా కైమాని, ఇప్పుడు దీన్ని బాగా టాస్ చేసి బాగా ఫ్రై చేసుకొని మటన్ కీమా ఉంది కదా దాన్ని మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ నల్లీల్ని దానిలో వేసేసుకోవాలి. వేయించుకోవడం ఎందుకు వేయడం ఎందుకు అనుకుంటున్నారా? ఇలా చేయడం వల్లే దీనికి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ నల్లీలన్నీ కూడా దీనిలో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు గుమగుమలాడే కర్రీ రెడీ అయిపోయింది. నల్లీకి ఇదే స్పెషల్ కర్రీ. నల్లీ బిర్యానీ అంటేనే ఈ కర్రీ వల్లే వస్తుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు అలానే వదిలేయండి. ఇక్కడ మనకి బిర్యానీ రెడీ అయిందో లేదో చెక్ చేసుకుందాం. మూత తీసి టిష్యూ పేపర్ని కొంచెం తొలగించి రైస్ ఉడికిందో లేదో ముందు చెక్ చేసుకోండి. రైస్ ఉడికినట్లయితే కనుక మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మాత్రం మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ టిష్యూనన్నీ అలాగే వదిలేసి మళ్ళీ మనం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు బిర్యానీ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. తీసేటప్పుడు మనం బిర్యానీని ఎప్పుడైనా కానీ ఈ బిర్యానీని కింద నుంచి పైకి తీసుకోవాలి. అప్పుడే కిందనున్న కర్రీ అంతా కూడా చక్కగా బయటకు వస్తుంది. తీస్తుంటేనే మనకి తినేయాలనిపిస్తుంది. ఇంకా గుమగుమలు ఆడిపోతుంది. ఈ వాసన అనేది కింద వరకు అపార్ట్మెంట్ కింద వరకు వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చేయడం చాలా కష్టమైనా కానీ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. హైదరాబాద్ వెళ్ళి అందరూ బిర్యానీ తినలేరు కదా, అలాంటి వాళ్ళు ఇలాగ ఒకసారి ఎప్పుడైనా ట్రై చేసినట్లయితే ఇంకా మనం నల్లీ బిర్యానీని అస్సలు వదిలిపెట్టాం. ఎంత కష్టమైనా కానీ దీన్ని చేసుకొని తింటాం. బిర్యానీ అంతా ప్లేట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం నల్లీలు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, నల్లీలు ఒకసారి చూస్తేనే సూపర్గా అనిపిస్తుంది. దీంతోపాటు మటన్ కీమాని కూడా కొంచెం వేసుకోవాలి. ఈ మటన్ కీమా ఈ నల్లీతోనే టేస్ట్ అనేది బిర్యానీకి సూపర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ బిర్యానీ పైన వేసేసుకోవాలి. ఇంత కష్టపడి చేసినందుకు మంచి ఫలితం వస్తుంది. ఆహా అనాల్సిందే. కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉందనుకునే వాళ్ళు కనీసం చూసైనా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు దీనికి మనం టేస్ట్ చూడండి ఎలా ఉందనేది. సూపర్ అంటే సూపర్. దీనికి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలనుకునే వాళ్ళకి పొయ్యి మీద కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో మనం ఒక 8 ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ బిర్యానీ కోసం.
బాగా వేయించేసుకోండి. వేయించేటప్పుడు నీరు బయటకు వస్తుంది. నీరంతా పోయి మనకి ఈ కలర్ వచ్చినట్లయితే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.